प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। या सत्संस्कृतिसम्प्रदायजननी या सर्वविद्याप्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम्। स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशं सुधासध्र्यग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरं मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितं निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय नमोस्तु परमात्मने ज्योतिर्मयस्वरूपाय विश्वमाङ्गल्यमूर्तये। प्रकृतिः पञ्चभूतानि ग्रहालोकास्वरास्तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नास्तिक्यराद्धान्तमहाभुजङ्गतार्क्ष्यम् अद्वैतसिद्धान्तमहाविभूतिं भक्तं विरक्तं गुरुमुत्तमं तं श्रीशङ्कराचार्ययतीन्द्रमीडे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं शुभदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं सर्वेपि अत्यन्तं श्रद्धाभक्तिभराः भगवद्गीतायाः तत्त्वचिन्तनं कर्तुम् इच्छामः। మనమంతా పవిత్రమైనటువంటి శంకరమఠ కార్యక్రమంలో మూడవ రోజు శ్రీమద్ భగవద్గీత ప్రసంగాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ రోజున పవిత్రమైనటువంటి కృష్ణ చతుర్థి
సంకష్ట చతుర్థి, కష్టాలన్నీ కూడా అందరికీ తొలగింపజేసేటువంటి గణపతిని మనం ప్రార్థిస్తాం. ఈ రోజున అందరికీ కష్టాలు ఉంటాయి, ఇక్కడ వినేవాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. కాబట్టి వినేవాళ్ళు కూడా మా కష్టాలు వినడానికి వీలు లేకుండా ఏ కష్టాలైతే వస్తాయో ఆ కష్టాలు కూడా తొలగించుమని భగవంతుణ్ణి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే భగవంతునికి గణపతికి పెద్ద చెవులున్నాయి. ఆ పెద్ద చెవులు ఎందుకున్నాయంటే మనం చెప్పేటువంటి కష్టాలన్నీ వినడానికి ఉన్నాయి. బిక్కవోలు అనేటువంటి గ్రామంలో గణపతి పెద్ద చెవులతో కనపడతాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ చెవిలో చెప్తే ఆయన వింటాడు, ఇప్పటికీ వింటాడు, ఆ కష్టాలను తీరుస్తాడు. ఈ అనుభవాన్ని భక్తులంతా కూడా పొందుతారు. అదేవిధంగా మన శృంగేరి శంకరమఠంలో నల్లకుంటలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మనము కూడా మన కష్టాలన్నింటినీ కూడా నివారించడానికి భగవంతుడైనటువంటి గణేశుణ్ణి ప్రార్థించడానికి మనమంతా కూడా వచ్చాం. ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి అందరికీ కూడా కష్టములు తొలగుతాయి. అదేవిధంగా భగవంతుణ్ణి ఒక కార్యకర్త చెప్పారు, గణపతిని ఎందుకు ప్రార్థించాలో కూడా ఈ భగవద్గీత ప్రసంగంలో ఉన్నాయి. కాబట్టి భగవద్గీత ప్రసంగాన్ని గణపతి పూజ నాడు కూడా చేయవలసిందే, ఈ ప్రసంగం జరగవలసిందే అని కొంతమంది ఎక్కువ మంది యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ఈ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని గణపతి పూజకు విఘ్నంగా భావించకుండా గణపతి యొక్క అనుగ్రహాన్ని వృద్ధి చేయడం కోసం భగవద్గీత అధ్యయనం, ఈ అధ్యయనంలో గణపతి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలి అనే భావనతో ఈరోజు గణపతికి అంకితము చేస్తూ, అంటే ప్రతిరోజు గణపతికి, గురువులకు, శారదామ్మవారికి అందరికీ కూడా మనం అర్పణం చేస్తూనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కానీ ఈ రోజున భక్తుల యొక్క కష్టాలు ఎక్కువ వింటాడు భగవంతుడు. ఈ ఉపన్యాసాన్ని వింటాడో వినడో తెలియదు, ఎందుకంటే ఆయన భక్తుల యొక్క కోరికలని తీర్చడం ముఖ్యం భగవంతుడికి. అదేవిధంగా జ్ఞాన సంరక్షణం కూడా భగవంతుడికి ముఖ్యమే. విద్యాదేవతలలో సరస్వతి, గణపతి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయుల వారు, వ్యాసుల వారు, ఆదిశంకరులు, వీళ్ళంతా కూడా జ్ఞానదేవతలు. ఈ జ్ఞానదేవతల్ని ఆరాధన చేస్తే మనకు అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే కానీ, సరి అయిన వివేకం ఉంటే కానీ మనం లక్ష్యాన్ని చేరుకోలేం. కాబట్టి మనమంతా కూడా గణపతి ఉపాసకులమే. గణపతి ఎవరు అని అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని శుక్లమైన అంబరాన్ని ధరిస్తాడు. సత్యనారాయణ స్వామి వారు కూడా శుక్లవర్ణం చతుర్భుజం అని మనం చెప్తాం. నారాయణుణ్ణి కూడా నల్లగా ఉంటాడు అనుకుంటాం, కానీ ఆయన తెల్లగా కూడా ఉంటాడు, సత్యస్వరూపుడైనటువంటి. అలాగే గణపతి కూడా సత్యస్వరూపుడైనటువంటి గణపతి శుక్లాంబరధరుడు అవుతాడు. శుక్లాంబరధరం విష్ణుం. విష్ణువు అంటే కృష్ణునికి గణపతికి భేదం లేదు. ఒక అవతారంలో గణపతి పార్వతి చేత విష్ణువు ప్రార్థించబడితే ఆ విష్ణువు నేనే నీకు కుమారుడిగా కలుగుతాను అని ఆయన సంకల్పం చేస్తే విష్ణువే గణపతిగా అవతరించాడు అనేది కూడా మన సంకల్పం. కాబట్టే లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి, శ్రీ గణపతి అని కూడా మనం ఉపాసన చేస్తూ ఉంటాం.
లక్ష్మీ గణపతి అనడానికి కారణం ఏమిటంటే విష్ణువే అని. ఆ భగవంతుడు భగవద్గీతను అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ చెప్తున్నాడు కాబట్టి మనము కూడా ఈ భగవద్గీత శ్రవణము కూడా పెద్ద చెవులు కలిగినటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనము కూడా పెద్ద చెవులను పెట్టుకొని వింటున్నాం. ఒకవైపు కార్యక్రమం అక్కడ పూజ జరుగుతూ ఉన్నా కళ్ళతో ఆ దృశ్యాన్ని అదంతా కూడా చూస్తూ పెద్ద చెవులతో వింటున్నాం. పెద్ద చెవులతో వింటున్నాము అంటే ఏమాత్రము దృష్టి వేరే వైపు ప్రసరింపజేయకుండా వింటున్నాం. అంటే మనస్సును కూడా పెట్టి వింటున్నాం. భగవంతుడు కూడా మన కోరికలన్నీ కూడా తీర్చడానికి, కష్టాలు తొలగింపజేయడానికి పెద్ద చెవులు పెట్టుకొని ఆయన వింటున్నాడు. ఆయనకు సూక్ష్మమైన దృష్టి, కళ్ళు చిన్నగా ఉంటాయి, చెవులు మాత్రం పెద్దగా ఉంటాయి, చూడనట్టు కనపడతాడు. కానీ గణపతి యొక్క తత్వములో చిన్న సూదిని కూడా తీసుకొని పైకెత్తి నీవిచ్చిన సూదిని కూడా తీసుకుంటాను, నీవిచ్చిన చిన్న పండు, ఆ పండులో ఉండేటువంటి చిన్న గుజ్జును కూడా తీసుకుంటాను అని రెండు రకాలుగా ఆయనకు తొండము ఉంది, సూక్ష్మమైన దృష్టి ఉంది. ఈ సూక్ష్మమైన దృష్టితో ఆయన ఇవన్నీ చేయగలుగుతాడు. కాబట్టి అలా సూక్ష్మ దృష్టి కలిగినటువంటి గణపతి యొక్క ఉపాసనమే ఈరోజు మనము చేస్తున్నటువంటి భగవద్గీత తత్వ ప్రసంగం కూడా. కాబట్టి ఇక్కడ ఈ రోజున ఎక్కువ మందికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిగించాలి. కాబట్టి 7 గంటల వరకు మనము ఇవాళ కొంచెం సంగ్రహిద్దాం. ఎందుకంటే గణపతిని ప్రత్యక్షంగా ఉండేటువంటి గణపతిని, ప్రత్యక్షంగా ఉండేటువంటి విష్ణువును కూడా ఆరాధించాలి అనేది మన యొక్క కర్తవ్యం. కాబట్టి అలా విష్ణువును, ప్రత్యక్ష గణపతిని ఆరాధించడం కోసం మనము సమయాన్ని ఇక్కడ వినియోగం చేసుకొని మనకు కూడా అదే ప్రతిరోజు వచ్చేవాళ్ళము ఈ రోజున ఈ తత్వాన్ని వినకపోతే ఎలాగా, గణపతి తత్వాన్ని చూడకపోతే ఎలాగా అని ఉంటుంది. కాబట్టి అక్కడ పురోహితుల యొక్క ఆశీర్వచనం స్వీకరించడము, ప్రత్యక్ష దేవతకు ప్రతినిధి పురోహితులు, వారి ద్వారా మనము అక్షతలను స్వీకరించడము, ఆశీర్వచనాన్ని స్వీకరించడము, ఇది కూడా ఒక కర్తవ్యమైన భాగం. కాబట్టి మనము శ్రద్ధ, బుద్ధి, సుఖ భావనలతో మనము ఈ విషయాన్ని కూడా విందాం, ఆ అనుభవాన్ని కూడా పొందుదాం. నిన్న 16 శ్లోకాల వరకు మనం కొన్ని తెలుసుకున్నాం. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్తు అనయోహ తత్వదర్శిభి. ఈ శ్లోకం కూడా మననం చేసుకున్నాం. భగవద్గీతలో అర్జునుడికి ఏమి తొలగింపచేయాలి, ఏమి కలిగింపచేయాలి అని మనం అర్థం చేసుకున్నాం నిన్న. ఏమి తొలగింపచేయాలి? అజ్ఞానాన్ని తొలగింపచేయాలి. శరీరమేదో తెలియదు, తానెవరో తెలియదు. అలా తానెవరో, శరీరమెవరో, ఇంద్రియాలెవరో ఏమీ తెలియకుండా ఉండి ఎందుకోసం ఏడుస్తున్నాడో, మనము కూడా ఎందుకోసం ఏడుస్తామో తెలియదు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ఒక అలవాటు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నాం. కొంతమందికి ఏడ్చి చాలా విసుగొస్తుంది. దేని మీద విసుగు? ఏడుపు మీద. తాము ఏడ్చే, తమకు చాలా బాధ వచ్చింది. అంత బాధను మనం తట్టుకోలేంత ఏడ్చాము. ఇలాగే ఎన్ని రోజులు ఏడవగలుగుతాం? ఎక్కడో ఒక చోట మనకు ఏడుపు మీద కూడా విసుగు వస్తేనే ఏడుపు మానేస్తాం. ఏడుపు మీద విసుగు రాకపోతే బంధువులు వస్తారు, మళ్ళీ అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. కాబట్టి ఏడుపు అనే దానికి కూడా కారణము లేదు, ఇది మనం గ్రహించాలి. ఏడుపు అనేది కూడా అలవాటు చొప్పున ఏడుస్తాను తప్ప, అలవాటు అయిపోయింది. ఒక పండు లభించింది, ఇవాళ పండు నాకు కనిపించడం లేదు, అక్కడ స్వామి గురువు గారికి దగ్గర సమర్పించాము, కాబట్టి మీరేం బాధపడనక్కర్లేదు. కాబట్టి కనిపిస్తే
ఆనందం కలుగుతుంది అనుకున్నా కదా, మోదము ప్రమోదము ఆనందం ఇవన్నీ కలుగుతాయని అనుకున్నాం. కాబట్టి ఆ పండు కనిపించకపోతే కనిపిస్తే ఎందుకు సంతోషిస్తాం? అందరూ సంతోషిస్తున్నారు. ఇది గతానుగతికంగా చేసే పని మనం అని ఆలోచించాలి. ఏ పని మనం చేస్తున్నా, ముఖం కడుక్కుంటున్నాం ఎందుకు? గతానుగతికంగా. స్నానం చేస్తున్నాం ఎందుకు? గతానుగతికంగా. వస్త్రాన్ని ధరిస్తున్నాం ఎందుకు? గతానుగతికంగా. మధ్యలో కొంతమంది వస్త్రాలు ధరించకుండా ఉండడం అలవాటు చేసుకుంటుంటారనుకోండి, మనం కూడా వస్త్రాలు ధరించకుండా ఉండడం అలవాటు చేసుకుంటాం. కొన్ని కాలంలో పూర్వము మోకాళ్ళు కూడా కనిపించకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా కట్టుకోవడమే మన యొక్క సంప్రదాయము. మోకాళ్ళ క్రింది దాకా ఉండాలి వస్త్రం అనేది ఒక సంప్రదాయం ఉండింది. కానీ ఇప్పుడు మోకాళ్ళ పైకి ఉంటేనే బట్టలు కట్టుకున్నట్టు. ఇంకా చెప్పాలి అంటే నడుము కూడా కనపడినట్టుగా కనపడాలి. మరి ఇంట్లో ఉంటున్నామో బయట ఉంటున్నామో లేకపోతే ఒక కామప్రధానమైనటువంటి ప్రదేశాల్లో ఉంటున్నామో కూడా అర్థము లేకుండా మన పిల్లలకే మనము అమ్మాయి ఇంకొంచెం పైకి ఉండాలి, నడుము పైదాకా చిరిగి ఉండాలి. ఈ చిరగడం అనేది ఒక అలవాటు. కాబట్టి చిరగడం అనేది నడుము దాకా చిరిగేది, ఇటు రెండు వైపులా చిరిగి ఉంటే వెళుతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా నీ శరీరం కూడా ప్రాచీన పద్ధతిలో మనవాళ్ళు సరిగ్గా అవయవాలన్నీ కూడా కనిపించకుండా కప్పాలి అనేటువంటి దృష్టితో వాళ్ళు బట్టలు కట్టుకోవడం చేశారు. అది పనికిరాదు. ఇప్పుడు నడుము పైదాకా కూడా నీ శరీరం పక్క నుంచైనా కొంచెం కనపడితే బాగుంటుందమ్మాయి అని చెప్పకుండానే అంగీకరిస్తున్నారు. ఇలాంటి అంగీకరించడం వల్ల మన పిల్లలకే మనం అంగీకరించడం వల్ల ఇంకా ఎవరినంటాం? వేరే పిల్లలంతా కూడా అలాగే బట్టలను కట్టుకుంటూ ఉంటే మనం వద్దని ఎలా నివారించగలుగుతాం? మనము చేస్తున్న పని అదే. వాడు ఇలా ఎలా అవుతుందంటే అలవాటు, ఒకళ్ళను చూచి ఇంకొకళ్ళని చేయడం వల్ల అలవాటు అవుతుంది. అలాగే మగవాళ్ళు కూడా నడుము తొడలకు మధ్య దాకా ఉంటే చాలు అని. పూర్వకాలంలో ఎవరైనా గాంధీ గారు అలా చేస్తే అది అనాగరికులు అని అందరూ ఆయన అనాగరికులుగా అనుకున్నారు. అలాగే ఎవరైనా బట్టలు మడితో చిన్న బట్ట చాలు అని ఎవరైనా సంధ్యావందనము అనుష్ఠానము చేసేటప్పుడు ఇవన్నీ కష్టంగా ఉన్నాయని వినాలి అనకూడదు అనుకోకండి, ఇవి కూడా వినండి దయచేసి. కాబట్టి ఆ పైదాకా బట్టలు కట్టుకుంటే మడిగట్టుకున్నారు అని భక్తితో గౌరవముతో నమస్కారం చేసేవాళ్ళం పూర్వం. అలా కాకుండా వాళ్లను చూచి అసహ్యంగా చేసుకోవడం మొదలుపెట్టాం. ఎందుకంటే మనకు అవసరం లేకుండా కాళ్ళ దాకా మడమల దాకా కూడా బట్టలు కట్టుకోవడం అలవాటు చేసుకున్నాం. తర్వాత అమెరికాకు మన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అసలు బట్టలు కట్టుకోవడమే అక్కర్లేదు అనే దాన్ని కూడా మనం అలవాటు చేసుకున్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అలవాట్లలోనే ఒకానొక ఒక ఉత్సాహం కలుగుతుంది. అందరూ చేస్తున్న పని మనం, అందరూ అంటే ఎవ్వరు అందరూ కాదు, అది గమనించాలి. ఎవరినైతే చూచి అందరూ అనుకుంటామో వాళ్ళు అందరూ కాదు. అందరూ నన్ను అన్నారు అని అంటారు, ఎవ్వరు అనరు, ఒక్కళ్ళు అంటారు. ఈ అమ్మాయి నన్ను కోప్పడింది అనుకోండి, నువ్వు కోప్పడు ఒకసారి, ఏదో ముఖం అలా కోపంతో పెట్టు, పర్వాలేదు, నేనేమనుకోను. కోపం చూడమంటే కూడా చూడడం లేదు ఈ అమ్మాయి. కాబట్టి ఒకసారి కోపంతో చూడు, ఇలాను నటించమన్నా నటించడం రావడం లేదు. కాబట్టి నువ్వు చూడు అమ్మాయి, కొంచెం ఒకసారి కోపంతో నటించు. బాబోయ్ చెయ్యను ఉంటుంది, పోనీ మీరైనా చేయండి, ఒకసారి కోపంతో చూడట్టు ఇలా అనండి ఒకసారి. దండం పెడుతున్నారు తప్ప ఇది అంటే నటించమంటే కూడా నటించకుండా మనము కోపాన్ని కూడా రామనారాయణ గారు ఉన్నారు, ఒకసారి కోపంగా చూసినట్టు నటించండి, మీరైనా నటిస్తే బాగుంటుంది, పరిచయం ఉంది కాబట్టి ఇలా అనండి. ఆయన కూడా ఇలా మనము నటించమంటే నటించము, కానీ నిజంగా కోపం వస్తే లోపల చిరాకు పెట్టుకొని అలా చేసుకొని గట్టిగా చూస్తాం. ధైర్యం ఉంటే చూస్తాం, ధైర్యం లేకపోతే చూడం. కాబట్టి కోపాన్ని చూపించడానికి కూడా ధైర్యం అవసరము, ఆనందాన్ని చూపించడానికి కూడా ధైర్యం అవసరం. నవ్వుతుంటే అందరికీ నవ్వుతూ ఉంటే నవ్వు అలవాటు అవుతుంది, అలవాటుతో నవ్వుతాము. ఇలా అంటే నవ్వాలి, ఇలా అంటే నవ్వకూడదు, ఇలా అంటే గంభీరంగా ఉండాలి, ఇలా ఉంటే ఇలా అని మనకు
వాక్ భాష ఒకటి, అలాగే శరీర భాష కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఆంగ్లంలో ఏమంటారో మీకు తెలుసు. కాబట్టి శరీర భాష ఒకటి ఉంటుంది, అది చేష్ట. కాబట్టి చేష్టే మన యొక్క భాష. మనము ఈ చేష్ట కూడా చాలా ప్రభావవంతమైంది. చేష్ట ఎంత ప్రభావమైందంటే మనకేమీ దుఃఖం లేదు. బ్రతికి ఉన్నంత వరకు దెబ్బలాడారు వాళ్ళతో దెబ్బలాడడం వల్ల వాళ్ళు పోయింది, పీడ పోయింది అనేది మనకు లోపల ఉంటుంది. కానీ భర్తకు భార్యకు కూడా ఈ కాలంలో పీడ పోయిందనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు పోయినప్పుడు అందరూ వచ్చి ఏడవడాన్ని మొదలుపెట్టారు. కాబట్టి భార్య భర్త గురించి కానీ, భర్త భార్య గురించి కానీ, తల్లిదండ్రులు పిల్లల గురించి కానీ, వినని పిల్లల గురించి కానీ, వినని తల్లిదండ్రులు పిల్లల గురించి కానీ వాళ్ళంతా కూడా ఏడవాలి కదా. ఇది లోకంలో అలవాటైన ఏడుపు. కాబట్టి అలవాటైన ఏడుపు అవసరం లేదు, ఆలోచనతో నీవు ఏడవాలి అర్జున అనే విషయం చెప్పడం జరిగింది. అశోచ్యాన్ అన్వశోచస్తం అంటే అందరూ ఏడుస్తున్నారు కదా అని నీవు కూడా ఏడిస్తే అది అలవాటైన ఏడుపు. అలా కాదు, ఆలోచనతో ఏడుపు చేయాలి. నిజంగా నువ్వు ఎందుకు వచ్చావు? యుద్ధం కోసం వచ్చావు, వాళ్ళని చంపాలి అనే వచ్చావు. అలాంటి సమయంలో నీవు ఏడిస్తే ఎలాగా? ఒకటి అయ్యి ఉండవచ్చు, నీవు శరీరమే నీవు అని అనుకున్నావేమో. దాని గురించి చెప్తాను విను అని కొన్ని విషయాలన్నీ కూడా నిన్నటి రోజున భగవానుడు చెప్పాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం అని ఒక మాట చెప్పాడు. నాయన అర్జున, నాకు పుట్టినట్టే అనుభవం లేదు, నేను పుట్టలేదు, నీవు కూడా పుట్టలేదు. ఎవరైనా ఆలోచించుకోండి, మీరు పుట్టినట్టు మీకు తెలుసునా? తెలియదు. తెలియనప్పుడు పుట్టాను అని అనుకోవడం ఎందుకు? ఇది కూడా అలవాటు చొప్పునే. ప్రక్కవాళ్ళు పుట్టినావు అంటే మనం పుట్టినట్టు అనుకుంటాం తప్ప మనమే పుట్టినట్టు మనకు తెలియకుండా కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది ఇల్లు, నా ఇల్లు, ఇది మా ఇల్లు అనేది ఎలా అలవాటవుతుందో అదేవిధంగా ఏడవడము కూడా ఒక అలవాటే. అదేవిధంగా పుట్టానని చెప్పుకోవడం కూడా అలవాటే. ఇంకా ముందు లేని వాళ్ళమై మనం భవిష్యత్తులో పుట్టబోతాము అనేది కూడా అనుకోవడం కూడా. ఇంకా కొన్నాళ్ళు ఉంటాం, మాకేమీ ఇబ్బంది లేదు, హాయిగా ఉంటాము, కొన్నాళ్ళు ఉండగలుగుతాము. ఇదంతా కూడా అలవాటు చొప్పున ఆలోచించుకునే ఆలోచనలే తప్ప వాస్తవ అనుభవం మాత్రం కాదు. కాబట్టి నీవు దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ దేహికి ప్రాణికి ఈ దేహంలోనే నీ కౌమారం పోయింది, అంటే చిన్నప్పుడు ఉండే శైశవం పోయింది, బాల్యం పోయింది, పౌగండం పోయింది. పౌగండం అనేది 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా ఉండే వయస్సును పౌగండం అంటాం. మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా ఉండేదాన్ని శైశవం అంటాం. బాల్యము అంటే 11వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరము 15వ సంవత్సరం దాకా ఉండేటువంటి దాన్ని బాల్యం అంటాం. ఆ తర్వాత యవ్వనం, ప్రారంభ యవ్వనము, మధ్య యవ్వనము, పరినిష్ఠితమైన యవ్వనం అని 3. ముగ్ధత్వము, ముగ్ధ యవ్వనము, మధ్య యవ్వనము, తర్వాత ప్రౌఢ యవ్వనం అనేవి వస్తాయి. అంటే యవ్వనంలో కూడా మళ్ళీ రకాలు వేరుగా ఉంటాయి. లేత యవ్వనం, కొంచెం నడిమి యవ్వనం, ఇంకొంచెం యవ్వనం ప్రౌఢ యవ్వనం. అంటే సిగ్గు బాగా పడుతూ ఉంటే బాల్య యవ్వనం, తర్వాత సిగ్గు లేత యవ్వనం, అలాగే సిగ్గు వస్తోంది పోతోంది అది మధ్య యవ్వనం. సిగ్గు పూర్తిగా పోయింది. నేను పెళ్లి చేసుకుంటావా అంటే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఎందుకంటే అందరికీ 16 ఏళ్ల లోపల ఎవ్వరికీ పెళ్లి జరగడం లేదు. కాబట్టి సిగ్గుపోయింది. సిగ్గుపోయినాక పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఎవ్వరికీ కూడా కొత్తతనం ఉండదు, భర్త మీద ప్రేమ కూడా ఉండదు. ఆవేశముతో పెళ్లి చేసుకోవడం, నువ్వు చాలా ఇష్టంగా ఉన్నావంటే ఆవేశంతో పెళ్లి చేసుకోవడం, ఆవేశంతో విడాకులు ఇచ్చుకోవడం. ఈ విధంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వివాహం చేసినా వీళ్ళు వెంటనే ఒక క్షణంలో నువ్వు ఇలా అంటావా, నీ మాట నేను వినను, అయిపోయింది.
మొన్నటిదాకా అంత పూజించారు కదా, పూజిస్తే వాళ్ళు పూజించారు, వాళ్ళ కర్మ వాళ్ళు పూజించేశారు, నేను పూజించను అనేటువంటి భావముతో మన పిల్లల్నే మనం అలవాటు చేసుకుంటున్నాం. ఎందుకు అలవాటు చేసుకున్నాం? అలవాటు నేను చేయలేదండి, తల్లిదండ్రులు అంతా కూడా బాధపడతారు. నేను మా పిల్లకి ఎప్పుడు చెప్పానండి, ఎప్పుడు చెప్పాలి అంటే పూజించాలని చెప్పలేదు కాబట్టి పూజించకూడదు అనేది కూడా చెప్పలేదు. కానీ పూజించాలి అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? భర్తను పూజించాలి, తిట్టినా కొట్టినా భర్త భర్తే, భార్య భార్యే, భార్య ఏం చేసినా గయ్యాళైనా నీ భార్యే, గయ్యాళి కాకున్నా కూడా నీ భార్య. భార్య అయితే గయ్యాళి, భర్త అయితే గయ్యగాడు. ఈ గయ్యగాడిని కూడా అనుభవించాలి, గయ్యగాడి ఇలా మనం గయ్యాలిని అనుభవించాలి, గయ్యవాణ్ణి కూడా అనుభవించాలి. ఇలా మనము అలవాటు ఎప్పుడు చేయించాం? పెళ్లి గురించే ఆలోచన చేయడం లేదు, కానీ మనస్సు ఆలోచిస్తుంది కదా. సమయం వచ్చినాక మనస్సు ఆలోచిస్తుంటే మనం శీలాన్ని గురించి ఆలోచించడం లేదు, శీలాన్ని గురించి ఆలోచించకపోతే పెళ్ళిని గురించి ఆలోచించడం లేదు. ఇలా పెళ్ళిని ఎప్పుడైతే మనము ఆలోచించడం మానేశామో మనమే చదువు గురించి ఆలోచిస్తున్నాం. ఆడపిల్లల గురించి ఆలోచించేటప్పుడు పెళ్ళి గురించి ఆలోచించాలి పుట్టినప్పటి నుంచి. ఈ పుట్టినప్పటి నుంచి ఈడ అమ్మాయి కాదు ఆడ అమ్మాయి అనేటువంటి ఒక లక్షణాన్ని మనం కలిగి ఆలోచించడానికి మనకు అవకాశం ఎక్కడ ఉంది? మన పనులు మనవి, పిల్లల పనులు పిల్లలవి, ఇలా సంబంధము లేకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి పాశ్చాత్య జీవనాన్నే మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనం ధైర్యంగా అంగీకరించాలి. ఎందుకంటే అలా కాకపోతే భార్య పట్ల ద్వేషము భర్తకు రాకూడదు, రాదు, వచ్చినా కూడా తాత్కాలికమే. భర్త పట్ల భార్యకు కూడా ఏదైనా ఆవేశముతో మాటలు వచ్చినా అవి తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అనేది ఇంట్లో ఉండే పిల్లలు చూస్తారు తల్లిదండ్రుల దెబ్బలాటను. అలా తల్లిదండ్రుల యొక్క దెబ్బలాటను చూపించే అవకాశమే మనకు లేదు. తల్లిని లేకుండా తండ్రిని చూపిస్తున్నాము, తండ్రి లేకుండా తల్లిని చూపిస్తున్నాము. ఈ విధంగా ఒకళ్ళదొకళ్ళ సంబంధము లేని ప్రపంచాన్ని చూపిస్తున్నాం. కాబట్టి మనము పిల్లల గురించి ఆలోచించడం లేదు, వాళ్ళ వివాహాల గురించి ఆలోచించడం లేదు, మగపిల్లల గురించి కూడా ఆలోచించడం లేదు. ఈ విధంగా శ్రద్ధ సంతానము మీద శ్రద్ధ పోయింది. అంటే సంతానం మీద శ్రద్ధ ధర్మశ్రద్ధ, వివాహం మీద శ్రద్ధ ధర్మశ్రద్ధ. గతానుగతికంగా ఉండేటువంటి దానిలో ఈ శ్రద్ధ కలిగించాలి. గతానుగతికంగా ఏడుపుని నేర్పిస్తున్నాం కదా, గతానుగతంగా బట్టను కట్టుకోకపోవడాన్ని కూడా నేర్పిస్తున్నాం కదా, గతానుగతికంగా జరుగుతూ ఉండేటువంటి సంసారాన్ని కూడా నేర్పాలి. సంసారాన్ని నేర్పితేనే సంసారం మీద వైముఖ్యాన్ని కూడా నేర్పగలుగుతాం. సంసారాన్ని నేర్పము, సంసారం మీద వైముఖ్యాన్ని నేర్పము. కేవలము మాటలతో ఉండే వైముఖ్యాన్ని నేర్పుతాము, మాటలతో సంబంధము లేని వైముఖ్యాన్ని నేర్పుతున్నాము. కానీ ధార్మికంగా ఆలోచన అనేది మనం చేయడం లేదు. కాబట్టి అర్థాజనం ఎందుకు వచ్చిందో తెలియదు. బ్రతకవు నీవు బ్రతకవు అనేది మాత్రం నేర్పుతున్నాం. నువ్వు బయటికి వెళ్ళి చదివితే నన్ను వదిలేస్తేనే బ్రతుకుతావు అని తండ్రి చెప్తాడు, నన్ను వదిలేస్తేనే బ్రతుకుతావు అని తల్లి కూడా చెప్తోంది. నిలబడకుండా కూర్చోండి కొంతసేపు పర్వాలేదు, నేనేం అనుకోను, 2 నిమిషాలు నిలబడినా పర్వాలేదు, కూర్చోండి. కాబట్టి ఎవరిని కూడా మనము గతి లేదు అనేటువంటి భావమును నేర్పిస్తున్నాం. నేను పోషిస్తాను అనేటువంటి ధైర్యాన్ని మనము ఇవ్వడం లేదు, నేను పోషింపబడతాను అనేటువంటి ధైర్యం వాళ్ళకు కూడా కలగడం లేదు. కాబట్టి అజ్ఞానాన్ని నేర్పడమే అందరికీ ఒక వ్రతం అయింది. ఇలా అజ్ఞానాన్ని ఎలా నేర్పుతున్నామో జ్ఞానాన్ని కూడా అలాగే నేర్పాలి. అది భగవంతుడు ప్రారంభించాడు. కాబట్టి ఏడవడం అనేది గతానుగతికంగా చేసే పని, అది చెయ్యకు. పోతే ఏడవడం అనేది ఎందుకు? పోకుండగానే ఏడుస్తున్నావు, ఇది చాలా తప్పు. పోయిన తర్వాత కావలిస్తే ఒకసారి నటించడం కోసం ఏడిచినా పర్వాలేదు, కానీ పోకముందే వెళ్ళిపోతారని మనం ఇలా చెప్పి బ్రతుకు ఉన్న పిల్లలకు కూడా మనం ఏ విధంగా బ్రతుకు ఉండదు అని చెప్పి చదువు మీద దృష్టి పెట్టినట్టుగా వాళ్ళని నటింపజేసి మన సంస్కృతికి దూరం అవుతున్నారనేటువంటి ఆలోచన లేకుండా ఎలా పెంచుతున్నామో అదేవిధంగా అందరికీ కూడా ఇలాంటి ఒక కర్ణ కఠోరమైన సత్యాల్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహముతో ఉండేటువంటి వాళ్లకు ఏ రకంగా భగవంతుడు చెప్పాడో
అని మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోతే భగవంతుని యొక్క ఉపన్యాసము శాశ్వతమైన ఉపన్యాసం కాదు, తాత్కాలికమైన ఉపన్యాసం అవుతుంది. కేవలం అర్జునునికి మాత్రమే సంబంధించిన ఉపన్యాసం అవుతుంది. కానీ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా చేసేటువంటి ఉపన్యాసం కాబట్టి ఈ కాలంలో ఉండేటువంటి వాళ్ళము కూడా మనము తప్పకుండా ఒక ధైర్యముతో తత్కాల విషయాలను కూడా తత్వముతో చర్చించడానికి కోసం ప్రయత్నం చేయాలి. మనము తాత్వికంగా చర్చ చేయకపోతే భగవద్గీత యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నట్టు కాదు. కాబట్టి దేహిన నీకుండేటువంటి బాల్యం పోయింది, ఏడవలేదు. తర్వాత యవ్వనం పోయింది, ఏడవడం లేదు. ఇప్పుడు వృద్ధత్వం వస్తుంది. వృద్ధత్వంలో కూడా మళ్ళీ 3 తరాలు ఉంటాయి. దానికి ఈ దేహంలోనే నీ కౌమారం పోయింది, అంటే చిన్నప్పుడు ఉండే శైశవం పోయింది, బాల్యం పోయింది, పౌగండం పోయింది. పౌగండం అనేది 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా ఉండే వయస్సును పౌగండం అంటాం. మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా ఉండేదాన్ని శైశవం అంటాం. బాల్యము అంటే 11వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరము 15వ సంవత్సరం దాకా ఉండేటువంటి దాన్ని బాల్యం అంటాం. ఆ తర్వాత యవ్వనం, ప్రారంభ యవ్వనము, మధ్య యవ్వనము, పరినిష్ఠితమైన యవ్వనం అని 3 రకాలు. ముగ్ధత్వము, ముగ్ధ యవ్వనము, మధ్య యవ్వనము, తర్వాత ప్రౌఢ యవ్వనం అనేవి వస్తాయి. అంటే యవ్వనంలో కూడా మళ్ళీ రకాలు వేరుగా ఉంటాయి. లేత యవ్వనం, కొంచెం నడిమి యవ్వనం, ఇంకొంచెం యవ్వనం ప్రౌఢ యవ్వనం. అంటే సిగ్గు బాగా పడుతూ ఉంటే బాల్య యవ్వనం. తర్వాత సిగ్గు లేత యవ్వనం. అలాగే సిగ్గు వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది, అది మధ్య యవ్వనం. సిగ్గు పూర్తిగా పోయింది. నేను పెళ్లి చేసుకుంటావా అంటే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఎందుకంటే అందరికీ 16 ఏళ్ల లోపల ఎవ్వరికీ పెళ్లి జరగడం లేదు. కాబట్టి సిగ్గుపోయింది. సిగ్గుపోయినాక పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఎవ్వరికీ కూడా కొత్తతనం ఉండదు, భర్త మీద ప్రేమ కూడా ఉండదు. ఆవేశముతో పెళ్లి చేసుకోవడం, నువ్వు చాలా ఇష్టంగా ఉన్నావంటే ఆవేశంతో పెళ్లి చేసుకోవడం, ఆవేశంతో విడాకులు ఇచ్చుకోవడం. ఈ విధంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వివాహం చేసినా వీళ్ళు వెంటనే ఒక క్షణంలో నువ్వు ఇలా అంటావా, నీ మాట నేను వినను, అయిపోయింది. మొన్నటిదాకా అంత పూజించారు కదా, పూజిస్తే వాళ్ళు పూజించారు, వాళ్ళ కర్మ వాళ్ళు పూజించేశారు, నేను పూజించను అనేటువంటి భావముతో మన పిల్లల్నే మనం అలవాటు చేసుకుంటున్నాం. ఎందుకు అలవాటు చేసుకున్నాం? అలవాటు నేను చేయలేదండి, తల్లిదండ్రులు అంతా కూడా బాధపడతారు. నేను మా పిల్లకి ఎప్పుడు చెప్పానండి, ఎప్పుడు చెప్పాలి అంటే పూజించాలని చెప్పలేదు కాబట్టి పూజించకూడదు అనేది కూడా చెప్పలేదు. కానీ పూజించాలి అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? భర్తను పూజించాలి. తిట్టినా కొట్టినా భర్త భర్తే, భార్య భార్యే. భార్య ఏం చేసినా గయ్యాళైనా నీ భార్యే, గయ్యాళి కాకున్నా కూడా నీ భార్య. భార్య అయితే గయ్యాళి, భర్త అయితే గయ్యగాడు. ఈ గయ్యగాడిని కూడా అనుభవించాలి, గయ్యగాడి ఇలా మనం గయ్యాలిని అనుభవించాలి, గయ్యవాణ్ణి కూడా అనుభవించాలి. ఇలా మనము అలవాటు ఎప్పుడు చేయించాం? పెళ్లి గురించే ఆలోచన చేయడం లేదు, కానీ మనస్సు ఆలోచిస్తుంది కదా. సమయం వచ్చినాక మనస్సు ఆలోచిస్తుంటే మనం శీలాన్ని గురించి ఆలోచించడం లేదు. శీలాన్ని గురించి ఆలోచించకపోతే పెళ్ళిని గురించి ఆలోచించడం లేదు. ఇలా పెళ్ళిని ఎప్పుడైతే మనము ఆలోచించడం మానేశామో మనమే చదువు గురించి ఆలోచిస్తున్నాం. ఆడపిల్లల గురించి ఆలోచించేటప్పుడు పెళ్ళి గురించి ఆలోచించాలి పుట్టినప్పటి నుంచి. ఈ పుట్టినప్పటి నుంచి ఈడ అమ్మాయి కాదు ఆడ అమ్మాయి అనేటువంటి ఒక లక్షణాన్ని మనం కలిగి ఆలోచించడానికి మనకు అవకాశం ఎక్కడ ఉంది? మన పనులు మనవి, పిల్లల పనులు పిల్లలవి. ఇలా సంబంధము లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి పాశ్చాత్య జీవనాన్నే మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనం ధైర్యంగా అంగీకరించాలి. ఎందుకంటే అలా కాకపోతే భార్య పట్ల ద్వేషము భర్తకు రాకూడదు, రాదు, వచ్చినా కూడా తాత్కాలికమే. భర్త పట్ల భార్యకు కూడా ఏదైనా ఆవేశముతో మాటలు వచ్చినా అవి తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అనేది ఇంట్లో ఉండే పిల్లలు చూస్తారు తల్లిదండ్రుల దెబ్బలాటను. అలా తల్లిదండ్రుల యొక్క దెబ్బలాటను చూపించే అవకాశమే మనకు లేదు. తల్లిని లేకుండా తండ్రిని చూపిస్తున్నాము, తండ్రి లేకుండా తల్లిని చూపిస్తున్నాము. ఈ విధంగా ఒకళ్ళదొకళ్ళ సంబంధము లేని ప్రపంచాన్ని చూపిస్తున్నాం కాబట్టి మనము పిల్లల గురించి ఆలోచించడం లేదు, వాళ్ళ వివాహాల గురించి ఆలోచించడం లేదు.
మగపిల్లల గురించి కూడా ఆలోచించడం లేదు. ఈ విధంగా శ్రద్ధ, సంతానము మీద శ్రద్ధ పోయింది. అంటే సంతానం మీద శ్రద్ధ ధర్మశ్రద్ధ, వివాహం మీద శ్రద్ధ ధర్మశ్రద్ధ. గతానుగతికంగా ఉండేటువంటి దానిలో ఈ శ్రద్ధ కలిగించాలి. గతానుగతికంగా ఏడుపుని నేర్పిస్తున్నాం కదా, గతానుగతంగా బట్టను కట్టుకోవడాన్ని కట్టుకోకపోవడాన్ని కూడా నేర్పిస్తున్నాం కదా, గతానుగతికంగా జరుగుతూ ఉండేటువంటి సంసారాన్ని కూడా నేర్పాలి. సంసారాన్ని నేర్పితేనే సంసారం మీద వైముఖ్యాన్ని కూడా నేర్పగలుగుతాం. సంసారాన్ని నేర్పము, సంసారం మీద వైముఖ్యాన్ని నేర్పము. కేవలము మాటలతో ఉండే వైముఖ్యాన్ని నేర్పుతాము, మాటలతో సంబంధము లేని వైముఖ్యాన్ని నేర్పుతున్నాము. కానీ ధార్మికంగా ఆలోచన అనేది మనం చేయడం లేదు. కాబట్టి అర్థాజనం ఎందుకు వచ్చిందో తెలియదు. బ్రతకవు నీవు బ్రతకవు అనేది మాత్రం నేర్పుతున్నాం. నువ్వు బయటికి వెళ్ళి చదివితే నన్ను వదిలేస్తేనే బ్రతుకుతావు అని తండ్రి చెప్తాడు, నన్ను వదిలేస్తేనే బ్రతుకుతావు అని తల్లి కూడా చెప్తోంది. నిలబడకుండా కూర్చోండి కొంతసేపు, పర్వాలేదు, నేనేం అనుకోను, 2 నిమిషాలు నిలబడినా పర్వాలేదు, కూర్చోండి. కాబట్టి ఎవరిని కూడా మనము గతి లేదు అనేటువంటి భావమును నేర్పిస్తున్నాం. నేను పోషిస్తాను అనేటువంటి ధైర్యాన్ని మనము ఇవ్వడం లేదు, నేను పోషింపబడతాను అనేటువంటి ధైర్యం వాళ్ళకు కూడా కలగడం లేదు. కాబట్టి అజ్ఞానాన్ని నేర్పడమే అందరికీ ఒక వ్రతం అయింది. ఇలా అజ్ఞానాన్ని ఎలా నేర్పుతున్నామో జ్ఞానాన్ని కూడా అలాగే నేర్పాలి. అది భగవంతుడు ప్రారంభించాడు. కాబట్టి ఏడవడం అనేది గతానుగతికంగా చేసే పని, అది చెయ్యకు. పోతే ఏడవడం అనేది ఎందుకు? పోకుండగానే ఏడుస్తున్నావు, ఇది చాలా తప్పు. పోయిన తర్వాత కాలిస్తే ఒకసారి నటించడం కోసం ఏడిచినా పర్వాలేదు, కానీ పోకముందే వెళ్ళిపోతారని మనం ఇలా చెప్పి, బ్రతుకు ఉన్న పిల్లలకు కూడా మనం ఏ విధంగా బ్రతుకు ఉండదు అని చెప్పి చదువు మీద దృష్టి పెట్టినట్టుగా వాళ్ళని నటింపజేసి మన సంస్కృతికి దూరం అవుతున్నారనేటువంటి ఆలోచన లేకుండా ఎలా పెంచుతున్నామో, అదేవిధంగా అందరికీ కూడా ఇలాంటి ఒక కర్ణ కఠోరమైన సత్యాల్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహముతో ఉండేటువంటి వాళ్లకు ఏ రకంగా భగవంతుడు చెప్పాడో అని మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోతే భగవంతుని యొక్క ఉపన్యాసము శాశ్వతమైన ఉపన్యాసం కాదు, తాత్కాలికమైన ఉపన్యాసం అవుతుంది. కేవలం అర్జునునికి మాత్రమే సంబంధించిన ఉపన్యాసం అవుతుంది. కానీ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా చేసేటువంటి ఉపన్యాసం కాబట్టి ఈ కాలంలో ఉండేటువంటి వాళ్ళము కూడా మనము తప్పకుండా ఒక ధైర్యముతో తత్కాల విషయాలను కూడా తత్వముతో చర్చించడానికి కోసం ప్రయత్నం చేయాలి. మనము తాత్వికంగా చర్చ చేయకపోతే భగవద్గీత యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నట్టు కాదు. కాబట్టి దేహిన, నీకుండేటువంటి బాల్యం పోయింది, ఏడవలేదు. తర్వాత యవ్వనం పోయింది, ఏడవడం లేదు. ఇప్పుడు వృద్ధత్వం వస్తుంది. వృద్ధత్వంలో కూడా మళ్ళీ 3 తరాలు ఉంటాయి. బాల్య వృద్ధత్వము, ఆరంభ వృద్ధత్వము, మధ్య వృద్ధత్వము, మహావృద్ధత్వం. 60 ఏళ్ళు దాకా 50 ఏళ్ళు వస్తే ప్రారంభ వృద్ధత్వం, 50 ఏళ్ళు వస్తే ప్రారంభ వృద్ధత్వం. అది 60 ఏళ్ళు 65 ఏళ్ళ దాకా ఉంటుంది. 65 నుంచి 75, 80 దాకా ఉండేటువంటిది మధ్య వృద్ధత్వం. చివరిది 85 ఆ ప్రాంతం నుంచి 100 సంవత్సరాల దాకా ఉండేటువంటి వృద్ధత్వం యోగ వృద్ధత్వము లేదా జీర్ణ వృద్ధత్వం. వాళ్ళ గురించి వైద్యశాలలకు వెళ్ళడం అనేది అనావశ్యకమైన వృద్ధత్వం వాళ్ళది. ఏదైనా సహకారం చేస్తే వృద్ధులకు వైద్యశాలకు పంపించకుండా ఉండడానికి సహకారం చేయండి. ఇంటిలో సేవ చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేయండి. వైద్యశాలలో ఎలా వాళ్ళు చేస్తారో మేము చెయ్యలేము అని అనుకుంటూ మన వృద్ధులకు, మన ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకు సేవ చేయలేము అని మనుషులను పెడితే వాళ్ళే చేస్తారు. ఒక ప్రమాణపత్రం తీసుకొని వచ్చి రోజు మన ఇంట్లోనే ఉంటూ, మన వృద్ధులతోనే ఉంటూ, మన వాళ్ళతోనే అన్నము అంతా తింటూ, అంటే మన ధర్మాన్ని అంతా కూడా చెడగొట్టడానికి వీలుగా, మన ఆచారాలన్నీ కూడా చెడగొట్టడానికి వీలుగా వృద్ధులకు సేవ అనేటువంటి మిషతో ఇంట్లోనే వేరే వాళ్లను మనమే అంగీకరిస్తూ, ఇంటూ వాళ్ళు ఎవరో తెలియదు, డబ్బు ఇస్తున్నారు, సేవ చేస్తున్నారు ఒకటే ఆలోచిస్తాం. కానీ
డబ్బు లేకుండా సేవ చేయగలుగుతాను, నేను నాకు వీలైనంత సేవ చేస్తాను అనేటువంటి సంకల్పమే లేదు. కాబట్టి తండ్రి 85 ఏళ్ల వృద్ధుడై ఉంటే కుమారుడేమో 60 ఏళ్ల వృద్ధుడైపోతాడు. నేను వృద్ధుడిని ఏం చేస్తాను? 80 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా తండ్రి కనపడితే తండ్రికి సేవ చేసి తీరాలి అనేటువంటి సంకల్ప శక్తిని మనం ఇవ్వడం లేదు. వృద్ధత్వాన్ని నేర్పుతున్నాం. ఇక్కడ కూడా మీకు అందరికీ కూడా వృద్ధత్వాన్ని నేర్పారు. కాబట్టి కింద కూర్చోమంటే ఎవ్వరూ కూర్చోవడం లేదు మగవాళ్ళు. ఎందుకంటే మీకు అంత దృఢంగా వృద్ధత్వాన్ని నేర్పేసేసారు. మేము కింద కూర్చుంటేనే మాకు వృద్ధత్వము అని అనవసరంగా అనుకుంటారేమో అనేటువంటి మొహమాటంతో కుర్చీల మీద కూర్చుంటున్నారు తప్ప, కుర్చీ కింద కూర్చోలేము అనేవాళ్ళు సగం మందే ఉంటారు ఇక్కడ కూడా. కానీ మీరు కూడా అంతే సగం. కానీ కింద కూర్చుంటే వృద్ధత్వము రాదేమో అనేటువంటి బెంగతో కింద కూర్చోవడం లేదు మనం. కాబట్టి వృద్ధత్వం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మనం అనుకోకపోతే ఎలాగా అని అందరి కోసం అలవాటైన వృద్ధత్వంతో పైన ఆసనాలలో కూర్చుంటున్నాం. కానీ ఇలా అలవాట్లు, ఎన్ని రకాల అలవాట్లు ఉంటాయో అన్ని రకాల అలవాట్లను కూడా భగవంతుడు అశోచ్యాన్ అన్వశోచస్త్వం అనే ఒక మాటతో చెప్పాడు. గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాహ అనే విషయం చెప్పాడు. ప్రాణాలు పోయిన వారి గురించి ఆలోచించవద్దు. ప్రాణాలు పోయిన తర్వాత మళ్ళీ తేలేం కదా, అందువల్ల ఆలోచించనక్కర్లేదు. ప్రాణాలు ఉన్నవారిని గురించి కూడా ఎలాగూ మన మాట వినడం లేదు, ఇప్పుడే ప్రాణాలు పోయినట్టు భావించవచ్చు. ఒక పిల్లవానికి కానీ ఒక పిల్లకు కూడా ప్రాణాలు ఎప్పుడు పోయినట్టు అంటే మన మాట వినకపోతే ప్రాణాలు పోయినట్టే. మనకు ప్రాణాలు పోయినట్టు కాదు, వాళ్లకు ప్రాణాలు పోయినట్టు. ఒక శాస్త్రం చెబుతోంది, ఊర్ధ్వం ప్రాణాహ్యు ఉత్క్రమంతి యూనః స్థవిరే ఆగతే ప్రత్యుత్థాన అభివాద్యై తాన్ పునస్తాన్ ప్రతిపద్యతే అని ఉంది. పిల్లల యొక్క ప్రాణాలు, శిష్యుల యొక్క ప్రాణాలు, భక్తుల యొక్క ప్రాణాలు భగవంతుడు కనపడగానే ప్రాణాలు పోతాయి, ఇది సత్యం. అలాగే పెద్దవాళ్ళను చూడగానే చిన్నవాళ్ళ యొక్క ప్రాణాలు పోతాయి, ఇది సత్యం. అలాగే మరి గురువుల యొక్క సన్నిధానంలో శిష్యులకు ప్రాణాలు పోతాయి. ఇదేమిటండి క్రొత్తగా పోతాయి అని అంటున్నారు? పోతాయని శాస్త్రం చెప్పింది. ఊర్ధ్వం ప్రాణాహి ఉత్క్రమంతి యూనః స్థవిర ఆగతే. ఇక్కడ స్థవిరత్వం అంటే వృద్ధత్వం అంటే గురుత్వము, వృద్ధత్వం అంటే పెద్దతనము, వృద్ధత్వం అంటే అతిథులు, అభ్యాగతులు, పెద్దవాళ్ళు ఎవరైనా అంతే, మాతాపితలు వీళ్ళని చూడగానే ప్రాణాలు పోతున్నాయి. అంటే ప్రాణాలు పోయినాయి. ఎందుకు వాళ్ళు వినడం లేదంటే వాళ్ళకు ప్రాణాలు పోయినాయి కాబట్టి వినడం లేదు. ఇప్పుడు నా మాట మా అమ్మాయి వినడం లేదు, మా అబ్బాయి వినడం లేదని ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు దుఃఖపడుతూ ఉంటారు అంటే ప్రాణాలు పోయినాయి కాబట్టి. కానీ ప్రాణాలు ఉన్నవాళ్ళని అనుకుంటాం, పైకి ప్రాణాలు ఉన్నాయనుకుంటాం, కానీ శాస్త్ర ప్రకారం వాళ్ళకు ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఏం చెయ్యాలి ప్రాణాలు రావాలి అంటే? ప్రత్యుత్థానం. నాన్న కనిపించగానే, అమ్మ కనిపించగానే లేచే పిల్లల్ని మనం నేర్పుతున్నామా లేవాలి అని? ఎవరో వేరే వారు వస్తే, గురువులు వస్తే, వాళ్లకు చెప్తున్నాను తప్ప మీ నాన్నగారు వచ్చినా కూడా నీవు లేవాలి అని అమ్మ చెప్పదు, మీ అమ్మ వచ్చినా నీవు లేవాలి అని నాన్న చెప్పాడు. అమ్మ తన గురించి లేరా నాకు దండం పెట్టురా అని అనదు, నాన్న కూడా నాకు దండం పెట్టుడా అనడు. కానీ నాన్నకు దండం పెట్టుమని అమ్మ చెప్పాలి రహస్యంగా పిల్లలకు. అలాగే అమ్మకు దండం పెట్టుమని నాన్న కూడా చెప్పాలి. అప్పుడు ఇద్దరికీ పరస్పరం అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. దెబ్బలాడినప్పుడేమో మనకు తెలుస్తోంది పిల్లలకు, దండం పెట్టు అనేటువంటి భక్తిభావాన్ని మనం సృష్టించడం లేదు. కాబట్టి సృష్టించకపోతే ఎలా వస్తుంది? కాబట్టి ప్రత్యుత్థాన అభివాద్యై పునస్తాన్ ప్రతిపద్యతే. మళ్ళీ పోయిన ప్రాణాలను మళ్ళీ ఎలా మనం సంపాదించుకుంటామంటే లేచి నిలబడడం వల్ల, మాట వినడం వల్ల, అభివాదనము చేయడం వల్ల, నమస్కారము చేయడం వల్ల మనం మళ్ళీ ప్రాణాలను పొందుతాం. కాబట్టి మళ్ళీ ప్రాణాలను పొందియే మనము ఉండాలి. ప్రాణాలు పోతున్నాయి అంటే వాళ్ళు వినడం లేదని అర్థం. వినడం లేదు అంటే ఎవరైతే ఈ విధంగా ఉంటారో, కాబట్టి అశోచ్యాన్ గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. కాబట్టి వృద్ధత్వం వచ్చినా నాకు తండ్రి సేవలో నాకు వృద్ధత్వం రాకూడదు, తల్లి సేవలో నాకు వృద్ధత్వం రాకూడదు, భర్తృ సేవలో నాకు వృద్ధత్వం రాకూడదు.
భార్య సేవలో కూడా నాకు వృద్ధత్వం రాకూడదు. కనీసం నీళ్ళు అడిగినా ఇవ్వాలి కదా. నేను భార్య యొక్క పాదాలను అన్నిటినీ కూడా ఒత్తి సేవ చేసి అదంతా కూడా చేయాలి అని అంటే భార్యకు కూడా సంకోచమే, భర్తకు కూడా సంకోచం. నేను పెద్దవాడిని భార్యకు చేస్తానని ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? అది చెయ్యాలి. కానీ తన అహంకారాన్ని అలా ఉంచి సేవకులతో చేయిస్తుంటే, పిల్లలతో చేయించకుండా సేవకులతో చేయిస్తే ఎలాగా? కాబట్టి పిల్లలు దగ్గరగా ఉండాలి. తండ్రి చేసిన వ్యాపారం పిల్లలు చేస్తే దగ్గరగా ఉంటారు. దానివల్ల కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబ వృద్ధి లేకుండా కావాలని మనమే చదువు చెప్పి బయటికి పంపించేసేసి కుటుంబ వ్యవస్థనే పోగొట్టుకుంటున్నాం మనం. ఇది గమనించాలి. కానీ అర్జునుడు మాత్రం అలా కుటుంబ వ్యవస్థను పోగొట్టుకోలేదు. శత్రువుగా యుద్ధరంగంలోకి వచ్చినా కూడా ఆ కుటుంబ వ్యవస్థతోనే ఆలోచించాడు. వీళ్ళంతా బంధువులు, వీళ్ళందరినీ కూడా గౌరవించాలి అనే ఆలోచన చేశాడు అతడు. దేహినోస్మిన్ యథా దేహే. కాబట్టి భగవానుడు చెప్తున్నాడు, ఈ శరీరంలో నీకు ఎన్నిసార్లు ప్రాణం పోయిందో నీకు తెలుసునా? ఎన్నోసార్లు ప్రాణం పోయింది. అయినప్పటికీ నీవు బాధపడలేదు కదా. పోయిన ప్రాణం పోతూ ఉంటుంది, వచ్చే ప్రాణం వస్తూ ఉంటుంది. గమనించండి. ఒకసారి నిశ్వాసను వదులుతామా? దృష్టి కలిగి ఉండాలి. కాబట్టి సత్తు సత్తే, అసత్తు అసత్తే. లేనిది లేనిదే, ఉన్నది ఉన్నదే. నీవు లేనివాడవా ఉన్నవాడవా ముందు ఆలోచించుకో అని భగవానుడు చెప్పాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. తత్ అవినాశి విద్ధి. దాన్ని నీవు అవినాశి అంటే వినాశము లేని దానిగా నీవు విద్ధి, తెలుసుకో. నీవు వినాశము లేని దానిగా తెలుసుకో. వినాశము ఉన్నట్టు తెలిస్తే ఉన్నట్టుగా భావించు, వినాశము లేనట్టు తెలిస్తే లేనట్టు కావలసింది. కానీ నీలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగము నీవు అని ఇప్పుడు ఏ విధంగా యూట్యూబా యువర్ ట్యూబా తెలియకుండా యువర్ శరీరమా లేకపోతే యు శరీరమా తెలియకుండా మనం కూడా వ్యవహరిస్తున్నాం. కాబట్టి సంబంధము లేకుండా మాట్లాడడం అనేది వ్యవహారము. సగం సత్యము సగం అసత్యంగా మాట్లాడడం అనేది వ్యవహారం అని మనం నిన్ననే తెలుసుకున్నాం. కానీ దీన్ని ప్రకాశింపజేస్తున్నాడు భగవానుడు. అవినాశితు తద్విద్ధి. వినాశి అవినాశి అని రెండు శరీరాలు నీకున్నాయి. ఒక శరీరము ఒక భాగం అందాం, శరీరం కాదు. ఒకటేమో శరీరము, రెండవది శరీరము కలది అనుకుందాం. దేహము దేహి రెండు పదాలు. దేహినోస్మిన్ యథా దేహి అని పూర్వం అన్నాడు. కాబట్టి దేహము దేహి అని రెండు వస్తువులు ఉంటాయి. ఈ దేహము దేహి అనే రెండు వస్తువులలో నీవు ఎవరవో నిర్ణయించి ఏడువు బాబు. ఏడవడం నాకు ఇష్టమే, అందరి కోసం ఏడవాలి, అలవాటు చొప్పున ఏడవాలి. కానీ ఎవరి గురించి ఏడవాలో నువ్వు ఒకసారి ఆలోచించు. దేని గురించి ఏడవాలి? వినాశం అయ్యేదాన్ని గురించి ఏడవాలా, వినాశము కాని దాని గురించి ఏడవాలా? నీవు ఒకటి ఉంటుంది, అవినాశి ఒక వస్తువు ఉంది. నీకు జ్ఞాన రూపముతో కొన్ని విషయాలు చెప్తాను, నీవు అజ్ఞాన రూపముతో కొన్ని విషయాలు చెప్తాను. నీవు జ్ఞాని అనుకొని కొన్ని విషయాలు చెప్తున్నాను, విను. సాంఖ్య బుద్ధి చెప్తాను, యోగ బుద్ధి మళ్ళీ చెప్తాను, ఒకసారి ఆలోచించుకో. నీకు జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది అంటే నా శరీరం వేరు నేను వేరు అనే వివేకం ఉందని అర్థం. ఇప్పుడు ఈ వివేకముతో నువ్వు ఆలోచించుకో. నీవు అంటే ఎవరు? దేహివి. దేహము కలవాడవు కానీ దేహము కాదు నీవు. కాబట్టి దేహము కలవాడు దేహం కాడు. దేహమైతే వినాశి, దేహమైతే శరీరం, దేహము కానిది అశరీరం. అశరీరగుం సంతం అని ఉపనిషత్తు చెప్పింది. నీవు అశరీరివి అని చెబుతోంది. కాబట్టి ఆ ప్రమాణాన్ని అనుసరించి శరీరం అనేది నీవు కాదు, నీవు వేరే అని ఒకసారి నమ్ము. కాబట్టి నీకు నాశము లేదు. దేనికి నాశం ఉంది? బాల్యము యవ్వనం దేనికి నాశం ఉందో అదే మొత్తం శరీరం ఒకసారి పోతుంది. గంగలోనైనా కలిపేస్తాము, లేకపోతే అగ్నిలోనైనా కలిపేస్తాము, లేకపోతే ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ప్రాణాలు పోతే పంచభూతాలలో కలిపేస్తాం. మనం కల్పనక్కర్లేకుండా అదే కలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ విషయాన్ని ఆలోచించుకొని నీవు యుద్ధం చెయ్యాలి. మళ్ళీ ప్రతిదాని యుద్ధంతో సంబంధము చెప్పకపోతే మనకు బాగుండదు, విష్ణువుకు కూడా కృష్ణునికి కూడా బాగుండదు. కాబట్టి ఇవన్నీ చెప్తూ అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. నీవు శరీరము కంటే వేరైన వాడవై
శరీరము కూడా సాధనము కావాలి అని అనుకొని శరీరాన్ని తెచ్చుకున్నావు నీవు. శరీరం తెచ్చుకోక పూర్వము కూడా నీకు ఒక శరీరం ఉంది, అది అర్థం చేసుకోవాలి. నీకు ఈ శరీరం ఇదే కొత్తగా అని అనుకోవద్దు. మనందరికీ ఉండే శరీరం ఇదే క్రొత్తగా వచ్చిన శరీరంలాగా ఆలోచిస్తాం. కొత్తగా దుఃఖం వచ్చినట్టుగా ఆలోచిస్తాం, కొత్తగా ఏడుపు వచ్చినట్టుగా ఆలోచిస్తాం. ఎవ్వరికి కొత్తగా ఏడుపు రాదు సృష్టిలో. పాత ఏడుపే మళ్ళీ వస్తుంది తప్ప క్రొత్త పోగొట్టుకోవడం అనేది ఒక పాత ఏడుపే. ఓ వస్తువు పోయింది. ఏది పోయింది? చిన్నప్పటి శరీరమే పోయింది. అంత అందంగా చక్కగా ఉండే శరీరం పోయినప్పుడు ఎంత ఏడవాలి? అప్పుడేమీ ఏడవడం లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? ఈ దేహము కూడా మళ్ళీ వస్తుంది, ఇలాంటి దేహం వస్తుంది. ఈ అంటే ఇలాంటిది. ఎక్కడైనా ఈ అంటే అదే అని ఉండదు. ప్రతి క్షణం వినాశం అనేది జరుగుతుంది. ఏ వస్తువుకైనా ప్రతి క్షణము మార్పు లేకుండా ఒకేసారి మార్పు ఉండదు. గడియారమును మనం చూస్తామనుకోండి, సమయం అయిందా లేదా, 7 అయిందా లేదా అని ఆలోచిస్తూ చూస్తుంటామనుకోండి. అలా చూస్తూ ఉంటే మనకు ఆ గడియారంలో గంటల ముళ్ళు కదిలినట్టు కనిపించదు. క్షణాల ముళ్ళు అది కదిలినట్టు కనపడుతుంది. నిమిషాల ముళ్ళు కూడా కొంచెం ఒక 5 నిమిషాలకో 2 నిమిషాలకో 1 నిమిషానికో కదిలినట్టు కనపడుతుంది. కానీ గంట ముళ్ళు కలవదు. సూర్యుడు ఉదయం నుంచి ఆయనను చూస్తూనే మనం కూర్చున్నా ఆయన కదిలినట్టు మనకు కనిపించదు. కానీ ఎప్పుడు ఒక గంట తర్వాతనో 2 గంటలు చూస్తే అరే ఇక్కడ ఉండేవాడు ఇలా వచ్చాడు. ఉదయం పూట సూర్యుడి యొక్క గమనాన్ని చూడాలి అంటే తెల్లవారుజామున్నే లేవాలి, స్నానం చేయాలి. భవనాలు ఇవేమీ అడ్డు లేకుండా ఉండేటువంటి నగరాలలో కానీ, లేదా చెట్లు కొండలు ఉండే చోట ఉండేటువంటి పల్లెటూళ్ళల్లో కానీ, పల్లెటూళ్ళల్లో ఉండడం చాలా మంచిది. నగరాలలో కూడా ఉండడం, నగరాలను పల్లెటూళ్ళగా చేసేటువంటి ప్రయత్నముతో నగరాల్లో ఉన్నా కూడా పర్వాలేదు. అలా పల్లెటూరి వాతావరణంతో ఉన్నా కూడా మంచిదే. అలా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు సూర్యోదయాన్ని చూడాలి. సూర్యోదయం నాకు కనిపించాలి అని మనసులో సంకల్పం చేస్తే కనిపిస్తాయి. పక్క వాళ్ళ యొక్క భవనాలు కనిపించాలి అనే సంకల్పం చేస్తే అవే లభిస్తాయి. కాబట్టి అలా ఎక్కడ ఉన్నా మనకు సూర్యుని యొక్క ఉదయం కనిపించాలి. లేకపోతే ఇప్పుడు మనకు ఉండేటువంటి దృశ్యం ఏమంటారు, టీవీ దృశ్య దర్శనం ఉంది కదా, ఆ దృశ్య దర్శనాన్ని చూడవలసిన వాటిని చూపించేటువంటి ఒక సాధనం ఉంది. అందులో అయినా చూడాలి. అందులో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా మనం ఆయన దగ్గర ఎదురుగుండా కూర్చున్నట్టుగా అలా నటిస్తూ అయినా సరే కూర్చోవచ్చు. ఈ విధంగా అవినాశి అనేది మనకు సూర్యుడు కూడా ఉదయించి వెళుతున్నాడు. అదేవిధంగా మన శరీరం కూడా మారుతూ ఉంది. మారుతూ ఉండేటువంటి శరీరం ఒకేసారి మారడం లేదని తెలుసుకోవాలి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం జగత్ ఇదం తతం. ఇదం అంటే ఈ కనిపించేదంతా కూడా కనిపించని దాని చేత, నాశనము లేని దాని చేత సృష్టించబడింది. నీవు అంటే నీ సంకల్పం లేకుండా నీకు శరీరం ఎలా వస్తుంది? కాబట్టి నీ సంకల్పం వల్లనే శరీరం వచ్చింది. నేనేం అనుకోలేదంటే ఎందుకు పుట్టావో నీకే తెలియకపోతే ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అమ్మా నాన్నని అడగాలి. కాబట్టి ఇది కూడా పారంపరిక వ్యవహారమే. పుట్టడము అనేది కూడా పారంపరిక వ్యవహారమే. నేనే నా పుట్టుకకు కారణము అనుకుంటే కొంచెం అందులో కొంత సత్యాన్వేషణం ఉందని అర్థం. కొంత సత్యాన్వేషణం మనకు చేస్తే వాస్తవమైన తత్వాన్వేషణం మళ్ళీ మనకు తెలుస్తుంది. కొంత సత్యాన్వేషణం ఏమిటి అంటే మనకే ఒక రాగము ద్వేషము ఉన్నాయి. ఆ రాగము ద్వేషం వల్ల మనం ఒక మంచి పని చెడు పని చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలాగే ఈ మంచి పని చెడు పని ఎలా చేస్తున్నామో ఆ చేయడం వల్ల, మంచి పని చేయడం వల్ల పుణ్యం వచ్చింది, చెడు పని చేయడం వల్ల పాపం వచ్చింది. ఆ పాపము పుణ్యము ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఈ శరీరం వచ్చింది. కాబట్టి మన శరీరానికి కూడా మనమే కారణము, ఇతరుల యొక్క శరీరానికి కూడా మనమే కారణం. ఎందుకంటే మనం ఉంటేనే కదా వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ మాయమైపోయాను అనుకోండి, మీరంతా మాయమైపోతారు. ఒక 2 నిమిషాలు అటు ఇటు చూస్తారు, నేను మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం కావడం లేదు, నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఏం చేస్తారు? ఒకళ్ళు మెల్లగా పక్కకు చూస్తారు, ఇంకొకళ్ళు పక్కకు చూస్తారు, ఒక్కొక్కళ్ళు తప్పుకుంటారు. కాబట్టి ఇలా అందరూ అంటే నా కారణంగా వల్ల అందరము కూడా ఉన్నాము. ఇది గమనించండి. నేను ఉండడం వల్లనే అందరూ ఉన్నారు.
నేను లేకపోతే ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు నేను వేరు కాదు, మనమంతా ఒకటి. కాబట్టి మనమంతా ఒకటి అంటే మనం ఏ రూపంతో ఉన్నాం? పరమాత్మ రూపంతో ఉన్నాం కాబట్టి ఒకటి. ఆత్మరూపంగా ఉన్నామంటే అర్థం ఏమిటి? శరీరాలను లెక్క పెట్టుకొని మీరు వేరు మేము వేరు అని ఇంతకు పూర్వం అలా రండి కోపంగా చూడమంటే కూడా చూడకుండా ఉన్నాం మనం. అంటే అర్థం ఏమిటి? ఎంత భేదముతో ఉన్నాం. అలా చూడకూడదని అనుకుంటాం. కోపంగా చూడమండి చూడమని అన్నా కూడా మనం చూడకుండా ఉన్నామంటే ఎంత కఠోరమైనటువంటి దీక్ష. భేదం మీద దృష్టి ఎంత ఉందో అభేదం మీద కూడా దృష్టి అంతగా ఉంటే అభేదత్వం వస్తుంది. కాబట్టి అర్జున, నీవు వీళ్ళందరికీ ఇదంతా కూడా వినాశి. ఈ శరీరాలన్నీ కూడా కనపడుతున్నాయి, నీకు బంధుమిత్రులు కాదు వీళ్ళంతా కూడా కనపడని వాళ్ళుగా ఆలోచించు. కనపడే వాళ్ళుగా ఆలోచిస్తే వాళ్ళంతా నశిస్తారు అని నువ్వు భ్రమపడతావు. కానీ వాళ్ళేం నశించరు. నువ్వు బాణం వేసినా నశించరు. ఒకప్పుడు సరిగ్గా పడకపోతే నువ్వు బాణం వేశావు, సరిగ్గా లక్ష్యం మీద పడలేదనుకో, నీకు గురి బాగా ఉంటుందని అందరు పేరు చెప్పారు కాబట్టి గురి ఉంటుంది. కానీ ఆ గురి కూడా వేసిన తర్వాత వాళ్ళు పక్కకు జరుగుతారనుకోండి, నీ గురి వ్యర్థమైపోతుంది. కదలకుండా ఉండే ఒక వస్తువు మీద నీవు బాణాన్ని ప్రయోగం చేస్తే అది అక్కడే ఉంటుంది అనే నమ్మకం. కానీ కదిలేటువంటి యుద్ధరంగంలో నీ ఒక్కడవే కదలాలా, ఎదుటి వాళ్ళు కూడా కదలాలా? కాబట్టి ఇది కూడా యుద్ధరంగమే. మీరంతా కదలాలా, నేను ఒక్కడనే కదలాలా? అవును అని ఏదైనా అనండి. శరీరం కొంచెం తిప్పినట్టుగా నటించండి. అవుననో కాదో అనో, లేకపోతే ముఖంలో కళ్ళు తెరవకపోవడమో కనిపించాలి కదా. కాబట్టి ఏది చలనము లేకపోతే కొద్ది తర్వాత వీరు వింటున్నారా లేదా అనేటువంటి ప్రశ్న నాకు వచ్చేటట్టుగా ఉండకుండా అడగడం ఒకటి, తల తిప్పడం ఒకటి, కాళ్ళు తిప్పడం ఒకటి, చెవులు తిప్పడం ఒకటి, ఇలాంటి మీకు శ్రమ అవ్వడం ఒకటి, మీరు కూర్చోలేకపోవడం ఒకటి, కూర్చోగలగడం ఒకటి, ఇవన్నీ కూడా కనపడుతూ ఉండాలి. నేను కూడా వాటన్నింటి పరిశీలిస్తుండాలి. మీరు నన్ను కూడా అంత పరిశీలన చేస్తూ ఉండాలి. కాబట్టి ఇదంతా జరిపేది ఎవరు? నేను మాట్లాడితే మీరు కదలాలి అని ఉందా? ఇది భగవంతుని యొక్క సృష్టి. ఒక పరస్పరం జీవుల యొక్క వ్యవస్థ, అందరము కలిసి ఉన్నామనే ఈ వ్యావహారిక సత్యము కూడా ఒక పారమార్థిక సత్యంలో ఒక భాగం. మనందరినీ కూడా ఒకేసారి కదిపింపజేస్తాడు. ఒకేసారి ఇది శంకరమఠం అని అనుకునేటట్టుగా చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క స్థానము అని, ఇది శారదాంబ స్థానం అని అందరికీ ఒకే అనుభవం ఉందా లేదా? అది గణపతి స్థానం అనేది ఒకే అనుభవం ఉందా లేదా? ఇంతమందికి ఒకే అనుభవాన్ని నేను చేయగలుగుతానా? చేయలేను. కాబట్టి ఏన సర్వం ఇదం తతం. కాబట్టి నీది శరీరము అవినాశి, నీ ఆత్మ అవినాశి, నా ఆత్మ అవినాశి. అవినాశి వల్లనే వినాశం ఏర్పడుతుంది. వినాశం అవ్యయస్య అస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఏది అవ్యయమేది అంటే ఏమీ లేనిది ఇంత శరీరాల్ని, ఇన్ని శరీరాల్ని, ఇన్ని వస్తువులను సృష్టించిందో అది అవ్యయం. ఈ కనిపించినవన్నీ కూడా సువ్యయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటిది అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః. ఇవన్నీ కూడా అంతము కలవి, అంతము కలిగివి. కాబట్టి ఇవన్నీ కూడా అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః. ఈ శరీరికి అన్ని అంతములుంటాయి. 7 అయింది కాబట్టి మనము అంతవంతం. మన ప్రసంగం కూడా అంతవంతమే. అంతమంటే నిర్ణయము, అంతమంటే సమాప్తి. ఇప్పుడు గణపతి దగ్గరికి మనం వెళదాము. గణపతి యొక్క స్వరూపాన్ని ఇవాళ చూడడం, గణపతిని బాహ్యంగా చూడాలా, గణపతిని ఈ మనందరినీ కదిపించేటట్టుగా ఉండాలా, ఇది మనం ఆలోచించాలి. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని మనం చూడాలి. కాబట్టి ఆ గణపతిని చూడడానికి వెళదాం. అక్కడే ఏదైనా అవకాశం ఉంటే 2-3 మాటలు చెప్పుకుందాం. గణపతి అథర్వశీర్షంలో ఉండే మాటల్ని ఇప్పుడు మనం ఇవాళటి అయిపోయినా రేపు మళ్ళీ 6 గంటలకే రేపు మామూలుగా మనం వద్దాము. ఎల్లుండి 6 గంటలకే. తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భంగమేమీ లేదు అని చెప్పారు. ఈ కార్యక్రమం ముందే జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా అందరూ ముందుగానే వద్దాం. ముందుగా వస్తే ఈ కార్యక్రమం కూడా శ్రద్ధ ఉన్నట్టు లెక్క.
ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ప్రకాశనం చేయడానికి. ప్రకాశనం చేయడము అంటే అందరికీ తెలియడం అంటే ఊరికే తెలియడమా, దానితోని ప్రవర్తించడం కోసం. అలా ప్రవర్తించకపోతే ప్రవర్తించం కాబట్టి మనందరినీ ప్రవర్తింపచేయడం కోసమే ప్రదర్శనం. ఆచరణం తమంతట మనం చేసుకుంటుంటే కాదు, ప్రచారం అనేది ఒకటి ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఆచరణమే ప్రచారం. ఆ విధంగా ప్రచారం వేరుగా ఉండదు. కాబట్టి మనమంతా కూడా గణపతిని ఆరాధించాలి. ఇప్పుడు నీరాజనము మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. మనమంతా అక్కడికి వెళదాం. హరి ఓం.